హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ్ళ సుబ్బారావు. ఈరోజు రెడ్డిపాలెం గ్రామం వచ్చానండి. జింకల శ్రీనివాసరావు గారికి చేరుకు వచ్చాను. ఈయన 10 ఎకరాలు వేసాడండి. ఒక్కసారి మిర్చి తోట ఎట్లా ఉందో చూడండి. ఈయనకి మన నర్సరీలో మనమే నారు పోసి ఇచ్చాము. 2 రకాలు ఇచ్చామండి. పొరలాట్ అని అతను విత్తనాలు తెచ్చుకున్నాడు. ఆ విత్తనం 1 ఎకరన్నర వేసాడు. మిగతాది మనం మొత్తం మైకో యశస్విని గుండ్లు అవి 4 ఎకరాలకి, 3.5 ఎకరాలకి జిందాల్ ధనలక్ష్మి ఇచ్చామండి. ఒక్కసారి 10 ఎకరాల చేను ఎట్లా ఉందో ఒక్కసారి చూడండి. చేలో నల్లి, తామర పురుగు, తెల్లదోమ అటాక్ ఏమీ లేదు. ప్రజెంటు మనం హ్యూమిక్ పొటాష్ పెట్టి ఈ చేనుకి 60 రోజులు అవుతుంది. ఆ ఫార్మర్తో మనం ఫస్ట్ హ్యూమిక్ పొటాష్ పెట్టి ఇచ్చినప్పుడు మనం వీడియో కాల్ చేయించాము. ఆ వీడియోలో అతను మాట్లాడాడు. ఎందుకంటే మనం 7 ఇయర్స్ నుంచి అతను మన దగ్గర వాడుతున్నాడు. దీనికి లిక్విడ్ కూడా మనమే ఇస్తాము, మన ఖాతా. చేను ఎంత వర్ణం ఉంది, ఎంత కలర్ ఉంది, మొక్క ఎంత ఆరోగ్యంగా ఉంది. ఈ చేలో చూద్దామన్న ఒక్క బొబ్బరి చెట్టు లేదండి. మల్లెపూల తోట ఎట్లా ఉందో అట్లా ఉంది. ఒక్కసారి చేంజ్ చూడండి. మొత్తం చేను మొత్తం పూత పిందె మంచి దశలో ఉందండి. చేను మొక్క చాలా ఆరోగ్యంగా ఉంది. మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. ఈ దశలో ఈ క్లైమేట్కి కాస్త మంచు కురుస్తుంది. గత 4-5 రోజుల నుంచి జల్లులు పడ్డాయి కాబట్టి ఎక్కువ కొమ్మ కుళ్ళుడు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొమ్మ నీరు ఎక్కువ పట్టింది కాబట్టి ఎక్కడ నాకులు రాలిపోతే ఆ బెజ్జాల్లోకి వాటర్ పోయి కొమ్మ కుళ్ళుడు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫంగిసైడ్ మందు ఒకటి వాడాలి. నెక్స్ట్ ఇక ఈ వర్షం పోయినాక కొంచెం టెంపరేచర్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఈ టైంలో నల్లి ప్రభావం ఎక్కువ ఉండవచ్చు. నల్లికి ఫంగిసైడ్కి మనం వాడితే చేను ఇట్లానే కనుక 1 మంత్ కనుక మెయింటైన్ చేయగలిగితే ఇంకొక 1 మంత్ ఖచ్చితంగా ఎకరం 40 క్వింటాలు అవుతాయండి. చేను చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో. మంచి ఫ్లవరింగ్, మంచి పిందె, కాయ కూడా చూడండి ఎంత సైజు ఉందో. కాయ చూడండి ఎంత సైజు ఉందో. మొక్క చాలా నీట్గా ఉంది. కాయలు మంచి సైజు ఉన్నాయి. మంచి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్క ఫార్మర్ ఏం చేయాలి అంటే ఫర్టిలైజర్ తగ్గించుకోండి, హ్యూమిక్ పొటాష్ వాడండి. హ్యూమిక్ పొటాష్ వాడటం వలన మొక్కకి అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. అందటం వలన మొక్క ఎదుగుదల బాగా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది, మంచి రంగు ఉంటుంది. చేను కాయ మంచి సైజు ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. ప్రతి ఒక్క ఫార్మర్ గమనించాల్సింది ఏంటంటే ఎదుగుదల లేదని ఎక్కువ మందులు స్ప్రే చేయటం, ఎక్కువ కట్టలో ఫర్టిలైజర్ వాడటం వల్ల మొక్క తీపి వస్తుంది, పైరు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్క ఫార్మరు ఖచ్చితంగా హ్యూమిక్ పొటాష్ని వాడండి. నెక్స్ట్ 1 వీక్లో ఈ ఫార్మర్తో ఈ చేలో మంచి వీడియో చేద్దామండి. ఆ ఫార్మర్తో కలుద్దామండి. చూడండి చేను ఎంత క్వాలిటీ ఉందో. ఇప్పుడు మంచి ఫ్లవరింగ్, చాలా బాగుంది చేను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఆ ఫార్మర్తో కలుద్దామండి.